తనకి ఇచ్చారు. అలాంటి అక్క ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఆమెను సన్మానించుకుంటున్నందుకు బీసీ సంఘాలుగా మేమందరం చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ మీ నాయకత్వంలో మేమందరం ముందు పోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. నెహ్రూ గారు మీరు కూడా పైకి వెళ్ళండి. అందరూ వస్తారు. ఈ విధంగా సత్కరించడం నేను గర్వపడుతున్నా. అదేవిధంగా మీడియా సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చే ఇదే సమావేశం ఇలాంటి సమావేశమే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వారి ద్వారా బీసీ మహిళల ద్వారా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో నిర్వహించుకుంటామని ఈ సందర్భంగా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. మీరు కూడా మహిళలను ప్రోత్సహించండి. చాలా మంది పిలిస్తే వద్దామనేటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. సామాన్యంగా బయటికి రావడానికి ఆడవాళ్ళకు రకరకాల ఇబ్బందులు ఉంటాయి. సరే నేనంటే ఉద్యోగం చేసి ఉన్నా కాబట్టి ఈ అలవాటు నుండి రాగలిగిన కానీ గృహిణులు రావడానికి ఇబ్బంది ఉంది. కానీ పిలిస్తే రావడానికి వాళ్ళలో చాలా శక్తి, మహిళా శక్తి అంటే సామాన్యమైన శక్తి కాదు. మనకి ఇందిరాగాంధీ ఆదర్శం, ఆమె ఎంతకాలం పరిపాలించిందో మీకు తెలియదు కాదు. అదేవిధంగా బీసీ ఈ ఉద్యమంలో మహిళల్ని కూడా ప్రముఖ స్థానం ఇచ్చి వారిని ఆహ్వానించి వారిని కూడా ఈ ఉద్యమంలోకి తీసుకుంటే ఇంకా విజయవంతమైందని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.